హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇష్టజిత్ అఫీషియల్. సో తమ్ముని చూసారు కదా. ఎస్, ఈరోజు నా వెనకాల ఉన్న ఈ వాల్ని నేను చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను. అది కూడా డిఐవై చేద్దాం అనుకుంటున్నాను. జస్ట్ నేను వీడియోస్ చేయడానికి సింపుల్గా ఉండేటట్టు బ్యాక్గ్రౌండ్ క్రియేట్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో చూద్దాం ఎలా టర్న్ అవుట్ అవుతుందో. అండ్ నేనైతే ఏమీ ప్రాపర్గా అనుకోలేదు. సో చూద్దాం ఎలా స్టార్ట్ చేద్దాం ఎక్కడి నుంచి అని చెప్పేసి. యాక్చువల్లీ నా దగ్గర ఇవి ఉన్నాయి. వీటితో పాటు కొన్ని షార్ట్ ఫ్రేమ్స్ అయితే ఉన్నాయి. లైట్స్ కూడా ఉన్నాయి నా దగ్గర. అవి పెట్టి ఇక్కడ ఈ కార్నర్ చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను. పర్టికులర్గా ఈ కార్నర్ ఎందుకంటే పక్కనే విండోస్ ఉన్నాయన్నమాట. సో న్యాచురల్గా లైట్ కూడా వస్తుంది. కిటికీ ఓపెన్ చేయగానే బాగుంటుంది షూట్ చేయడానికి. వీడియోస్, లాంగ్ వీడియోస్ కావచ్చు, షార్ట్స్, కానీ ఏదైనా స్టాండింగ్ వీడియోస్ చేయడానికి, సిట్టింగ్ వీడియోస్ చేయడానికి ఈ వాల్ అనేది కంఫర్ట్గా ఉంటుందని నేను ఫీల్ అవుతున్నాను. సో అందుకే ఈరోజు ఈ వాల్ని చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను. కమ్ లెట్స్ స్టార్ట్. చిన్న ఇన్స్ట్రక్షన్ ఏంటంటే, ఇంట్లో ఆల్రెడీ వార్న్ చేశారు. ఇప్పటికే మా ఇంట్లో ఉన్న గోడలని నేనే పాడు చేస్తాను కాబట్టి మనం దీనికైతే పెయింట్ చేయట్లేదు, జస్ట్ స్టిక్ చేస్తున్నాం అన్నిటిని. సో చూద్దాం ఎలా వస్తుందో. వింటున్నాను కాబట్టి వీడియోస్లో కొంచెం పైకి అంటే ఇక్కడ వరకు చేయాలి కాబట్టి చేద్దాం. ఫస్ట్ అయితే దీన్ని నేను స్టిక్ చేద్దాం అనుకుంటున్నాను. చూద్దాం ఎలా అవుతుందో. నా దగ్గర ఒక 2 ఫ్రేమ్స్ ఉన్నాయన్నాను కదా, అవి ఇవే అనమాట. నా దగ్గర ఇవి 2 ఉన్నాయి. ఇవన్నీ సెట్ నేను మీషోలో తీసుకున్నాను. ఎవరికైనా కావాలంటే కింద నేను లింక్స్ ఇస్తాను మీషోవి, వాటిలో చూడండి. క్యూట్గా ఉన్నాయి కదా. సో పెట్టడానికి ఏదైనా కోట్స్ లాంటిది వైట్ పేపర్ మీద రాసుకొని పెట్టుకుంటే బాగుంటుంది. ఆల్రెడీ నేను ఏం చేశానంటే, ఒక రియల్ లీఫ్ని పెయింటింగ్లో ముంచి వైట్ పేపర్ మీద వేసి ఆల్రెడీ కోట్ కూడా రాసి పెట్టుకున్నాను నేను. దానికి ఇంకొకటి పెట్టడానికి ఇప్పుడు నేను ఇంకొకటి చేస్తున్నాను. చూద్దాం ఎలా వస్తుందో. సో ఇవి కూడా ఉన్నాయి మన దగ్గర. ఇప్పుడు చూద్దాం. సో ఇదే అనమాట నేను చేసింది. రియల్ లీఫ్తో ఇలా చేశాను. సో కిందన ఒక చిన్న కోట్ అనేది రాశాను. బాగుంది కదా. సో ఇలాంటి వాటికి గ్రీన్ అనేది బాగా ఎలివేట్ అవుతుంది కాబట్టి ఇది ఆల్రెడీ నేను చేసి పెట్టేసుకున్నాను. ఇంకొకటి ఇప్పుడు చేసుకున్నాను. ఒకటి గ్రీన్ చేసాం కాబట్టి గ్రీన్కి ఆపోజిట్ కలర్గా వైలెట్ చాలా బాగుంటుంది, బాగా ఎలివేట్ అవుతుంది అని చెప్పి నేను ఈ థీమ్ చూస్ చేసుకున్నాను. అండ్ ఈజీగా కూడా అయిపోతుంది కదా అని చెప్పి ఈ డిఐవై నాకు చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఎంత బాగా వచ్చిందో కదా. సో ఈ వాల్కి ఇట్లా పెడితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఈ డిఐవై బాగుంది కదా, నాకు కూడా బాగా వచ్చింది, క్యూట్గా వచ్చింది. నా ఐడియా ఏంటంటే, జస్ట్ ఇక్కడ కార్నర్ వాల్ మాత్రమే కాబట్టి నా దగ్గర ఆల్రెడీ కొన్ని లైట్స్ ఉన్నాయి, వాటిని యూజ్ చేసుకొని, అండ్ మన దగ్గర ఆల్రెడీ లీవ్స్ ఉన్నాయి కాబట్టి ఆ లీవ్స్ ఇలా వచ్చేటట్టుగా పెట్టి మధ్యలో ఈ ఫ్రేమ్స్ యాడ్ చేసుకొని లైటింగ్స్ యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. కానీ అది ఎలా వస్తుందో చూడాలి. ఇంకా కొన్ని డీటెయిల్స్ ఏమైనా యాడ్ చేయలేదేమో, తర్వాత చూద్దాము. ఫస్ట్ అయితే సెట్ చేసుకో. సో ఫస్ట్ అయితే ఇది పెడదాం. ఇక్కడ కిటికీ ఉంది కాబట్టి పక్కన మనకి విండో ఉంది కాబట్టి ఆ విండో రాడ్కి నేను ఇది యాడ్ చేస్తున్నాను. సో ఎలాగో ఇప్పుడు లైన్ వచ్చింది కాబట్టి దీన్ని మనం ఫిక్స్ చేసుకుందాం. ఇట్లా ఫిక్స్ చేసేస్తే న్యాచురల్ ఫీల్ రాదు కాబట్టి లైట్గా కొంచెం గ్యాప్ ఇద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని స్టిక్ చేద్దాము డబుల్ సైడ్ టేప్తో. కదా, నాకు ఇది బాగా నచ్చింది. ఎందుకంటే ఇది ఫుల్ లెంత్ వీడియో కాబట్టి ఇక్కడ వరకు కనిపిస్తుంది. మనం వీడియోస్ ఇలా పెట్టుకున్నాం కాబట్టి జస్ట్ ఇక్కడ వరకు చాలా ఇది అవసరం లేదు. కాకపోతే ఇలా బాగుంది, వేవీగా కొంచెం బాగా నచ్చింది. ఇప్పుడు మనం ఫ్రేమ్స్ సెట్ చేసేసుకోవచ్చు. టైం ఎంత చూపించిన 12:15 అవుతుంది. ఇలా అయితే వచ్చింది. బాగుంది కదా, సింపుల్గా చాలా బాగుంది. అండ్ నా దగ్గర ఒక 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి డ్రీమ్ క్యాచర్ ఉంది, ఇలా చాలా వీడియోస్లో చూసి ఉంటారు, ఇదే అనమాట. సో చూద్దాం, బాగుంటుంది కదా. ఇది కూడా బాగుంది, కాకపోతే ఇది చూడడానికి ఇంకా ఉంది కాబట్టి ఇప్పుడు మనం ఏం సెట్ చేయబోతున్నాం.
వావ్, చాలా బాగా వచ్చింది. లైట్స్ పర్టికులర్గా ఇలానే యాడ్ చేయాలని ఏం లేదు, మనం నచ్చినట్టు యాడ్ చేసేసుకోవచ్చు. లైట్ కూడా సెట్ చేయడం అయిపోయింది. ఇప్పుడు మనం ఫైనల్ చూద్దాము. హియర్ వి గో. 1 2 3. అయితే టర్న్ అయింది. నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. చాలా బ్యూటిఫుల్గా అండ్ చాలా చాలా బాగుంది. సింపుల్ అండ్ బ్యూటిఫుల్. అసలు ఇలా వీడియోస్ వేసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ మీరు చూస్తే లీవ్స్కి అండ్ ఆ గోల్డెన్ కలర్ లైటింగ్కి కూడా చాలా పర్ఫెక్ట్గా సూట్ అయింది. ఐ లవ్ దిస్. మీకు ఎలా అనిపించింది అని కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి డిఏవేస్ మీకు ఇంకా కావాలంటే డూ లెట్ మీ నో కామెంట్ సెక్షన్. మనం లైట్ వేస్తే ఎలా ఉందో చూద్దాము. ఇంత బ్యూటిఫుల్గా ఉంది, చాలా బాగుంది కదా. మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ నా నుంచి మీకు కావాలో డూ లెట్ మీ నో కామెంట్ సెక్షన్. నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.